హలో అండి. వెల్కమ్ టు హోమ్లీ హౌస్. దిస్ ఇస్ ప్రియా. చలి అయితే మామూలుగా ఉండట్లేదు కదండి. ఇదివరకైతే ఇంత చలి ఉందో లేదో తెలియదు కానీ ఎప్పుడు షోలాపూర్ దుప్పట్లు ఒకటే కప్పుకుంటే సరిపోయేది. కానీ ఇప్పుడు షోలాపూర్ దుప్పట్లు సరిపోవట్లేదు. మరి మనలోనే ఇమ్యూనిటీ తగ్గిందా లేదంటే ఈ క్లైమేట్లోనే ఎక్కువ చేంజ్ వచ్చిందా తెలియదు కానీ ఇదివరకు కూడా అంటే మా చిన్నప్పుడు కూడా తుఫాన్లు అప్పుడప్పుడు వచ్చాయి. ఇంత ఫ్రీక్వెంట్గా రాలేదు కానీ బట్ అప్పుడు కూడా తుఫాన్లు అవి వచ్చేవి. కానీ ఇంత చలి ఇప్పుడున్నంత ఎక్కువగా అన్ని తలుపులు వేసేసుకుని అలా ఉండేలాగా మాత్రం ఇప్పుడేనేమో అనిపిస్తోంది. సో మామూలు దుప్పట్లయితే అసలు సరిపోవట్లేదండి. లాస్ట్ ఇయర్ ఒకటి కొన్నాను ఈ కంఫర్టర్. బాగానే ఉంది. చలి బాగానే ఆపుతోందనమాట. అప్పుడు కూడా నేను చిన్నది ఓపెనింగ్ వీడియో లాగా పెట్టాను. వాస్ కలెక్షన్స్ నుంచి ఈ ఈ అమెజాన్లో తీసుకున్నాను అనమాట. బట్ ఈసారి ఏంటంటే అమెజాన్లో రేట్లు బాగా పెంచేశారు. నేను అప్పుడు 1040 అట్లా తీసుకుంటే ఇప్పుడు సేమ్ అవే సెట్లో ఇప్పుడు 1300 చేసేసారనమాట. సో అందుకని చెప్పి ఈసారి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అండ్ జిఎస్ఎం అవి అయితే నాకు ఐడియా లేదు. అంటే దాంట్లో జీటీసీ జిఎస్ఎం అని ఏవో ఉన్నాయి. సో అవి ఏంటో కూడా నాకు అంత క్లియర్గా తెలియదు. బట్ ఇది బాగానే ఉందండి. ఇది 1000 రూపీస్ పడిందనమాట. 1040 కొంచెం షిప్పింగ్ లేదని చెప్పారు కానీ షిప్పింగ్ ఛార్జ్ మళ్ళీ 40 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారనమాట. సో ఇదే బ్లాంకెట్. ఇది మొత్తం 8x8 అనమాట. చక్కగా మనం కంఫర్టబుల్గా అసలు ఎక్కడ కొంచెం కూడా ప్లేస్లో నుంచి చలి రాకుండా మనం కవర్ చేసుకోవచ్చు. అంత బాగానే ఉంది. అండ్ పిల్లో కవర్స్ కూడా మంచిగానే వచ్చాయన్నమాట. ఇది బెడ్షీట్ అండి. అయితే నేను అప్పుడు అమెజాన్లో ఆర్డర్ చేసింది అయితే ఫిట్టెడ్ బెడ్షీట్ అనమాట. అంటే దానికి అంత ఎలాస్టిక్ వేసేసి కుట్టేసి ఉంటుంది కదా. సో అట్లా కుట్టేసి ఉంది ఆ బెడ్షీట్. బట్ అది దానికంటే నాకు నార్మల్ బెడ్షీటే బెటర్ ఏమో అనిపించింది అనమాట. ఎందుకంటే అది లోపలికి వెళ్ళిపోతుంది అండ్ కొంచెం కొంచెం లూజులు ఉంటాయి. మరీ పర్ఫెక్ట్ సైజ్ అయితే ఉండదు కదా. సో కొద్దిగా లూజులు అవి ఉంటాయి. ఇదైతే నార్మల్గా మనకి ఎప్పుడు నార్మల్గా మనం బ్లాంకెట్స్ ఎట్లా వేసుకుంటాం మనమే లోపలికి దోపుకోవచ్చు మంచంలోకి. సో నాకు ఇదే బెటర్ అనిపించింది. బట్ ఇది కొంచెం దానికంటే చిన్న సైజ్ వచ్చిందండి. కొద్దిగా బాగా ఎక్కువ కాదు బట్ కొంచెం చిన్న సైజ్ వచ్చింది. అండ్ అక్కడక్కడ ఇలా స్టెయిన్స్ కూడా ఉన్నాయన్నమాట. బట్ చల్తా ఏం పర్వాలేదండి. 1000 రూపీస్కి మనకి ఫ్రీ డెలివరీ అని చెప్పి అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాగానే ఉంది థిక్గా. చలి అయితే మాత్రం అసలు ఆల్మోస్ట్ సమ్మర్లో అయితే మాత్రం ఊపిరి ఆడినట్టుగా అనిపించేస్తుంది అనమాట. ఇది కప్పుకుంటే ఏసీ వేసుకున్నా కూడా ఇది కప్పుకుంటే అంతలాగా అసలు గాలి అనేది చొరబడకుండా చాలా దగ్గరగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం. అంటే ప్యూర్ కాటనా కాదా అనేది అంత తెలియదండి. ఎందుకంటే చాలా రకాల మిక్సింగ్లు వచ్చేస్తున్నాయి కదా. సో మనం ప్యూర్ కాటన్ అని కూడా నమ్మకూడదు. సో లోపలంతా కూడా ఏం పెడతారో మామూలుగా మనకి ఫర్ అలాంటివి ఏదో పెడుతున్నారు కదా. సో అవే ఉంటాయి. బట్ క్వాలిటీ అది మాత్రం బాగుంది. ఇది 4 పీసుల సెట్ అనమాట. సో దీంట్లో మనకి ఒక కంఫర్టర్, ఒక బెడ్షీట్ మంచం మీదకి, అలానే 2 పిల్లో కవర్స్ వచ్చాయి. చూసారు కదా ఫ్యాబ్రిక్ ఇట్లా ఉందనమాట. అంటే కొంచెం లోపలికి గాలి చొరబడేలాగా లేదు. నీట్గా చాలా టైట్గా ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ అనేది గాలి గబుక్కున వెళ్ళేలాగా లేదు. సో బాగుంది. ఎవరికైనా కావాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే కొనుక్కోండి. అండ్ ఇప్పుడైతే మేము బయటకు వచ్చాం అనమాట. ఇది హైవే మీద మురుగన్ హోటల్స్ అని చెప్పి ఉన్నాయన్నమాట. సో చూసారా ఎన్ని కార్లు ఉన్నాయో. అసలు పార్కింగ్కి ప్లేసే దొరకలేదన్నమాట. అసలు మొత్తం అంతా ఫుల్ రష్గా ఉంది. అక్కడంతా కూడా బండిలు, వెహికల్స్, బైక్లు, కార్లు బాగా ఉన్నాయి. అండ్ మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాం కాబట్టి కనీసం ఆ ప్లేస్ అయినా ఉందంట. లేదంటే ఆ ప్లేస్ కూడా ఉండదు అని అన్నారు. టేస్ట్ చాలా బాగుంటుంది అని అంటే సరే ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి సో అటువైపు వెళ్తుంటే సరే టేస్ట్ చేద్దాం ఒకసారి అని చెప్పి వెళ్ళాం అనమాట. ఫుడ్ అయితే అంటే నార్మల్గా మనకి హైవేల మీద అట్లా డాబాలు అవి ఉంటాయి కదా, డాబాస్ అవి అక్కడ మనకి నార్మల్గా ఉండే అంటే మెస్లో దొరికే భోజనం టైప్లో అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అట్లా కాదండి. చాలా బాగుందనమాట. సో చూసారా మొత్తం అన్ని కార్లే అనమాట. చుట్టూ ఒక రౌండ్ తిరిగాను నేను ఫోన్ తీసుకుని. ఇదిగోండి చెట్లు ఉన్నాయి. యాక్చువల్గా నేమ్ అది చూపించడానికి దగ్గరికి వెళ్ళినా కూడా చెట్లు ఎక్కువగానే అడ్డొస్తున్నాయి అనమాట. సో మురుగన్ హోటల్స్ హైజీన్ అయితే చాలా బాగుందండి. అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారనమాట. నార్మల్గా మనకి మెస్లో ఉండేలాగా కాకుండా. అండ్ ఇక్కడ భోజనం కూడా ప్రతి కూర ఒక్కోసారి వచ్చి అట్లా సర్వింగ్ కాదు, వాళ్ళు మొత్తం సెట్గా తీసుకొచ్చి
వాళ్ళు ఆ రోజుకి వండిన కూరలన్నీ కూడా అలా సెట్‌గా తీసుకొచ్చి పెట్టేస్తారు. సో, మనకి నచ్చినట్టుగా మనకు కావాల్సినంత వడ్డించుకోవాలి. సో, ఫుడ్ వేస్టేజ్ అనేదైతే ఎక్కువగా లేదని అనిపించింది. సో, అలా పెట్టడం మూలాన ఎవరికి ఎంత కావాలో, ఏది కావాలో అదే వడ్డించుకుంటారు. ఫుడ్ అయితే చాలా టేస్ట్‌గా ఉందండి. మొత్తం అసలు వాళ్ళు పెట్టిన ప్రతి ఐటెము టేబుల్ మీద వాళ్ళు మనకి పొడి దగ్గర నుంచి, పచ్చడి దగ్గర నుంచి ఏం పెట్టినా సరే ప్రతి ఐటెమ్ కూడా చాలా టేస్ట్‌గా ఉంది. అండ్ మనకి రైస్ అది కూడా మనకి ఎన్ని సార్లు కావాలన్నా అన్ని సార్లు వాళ్ళు వడ్డిస్తారు. రైస్ ఒకటి మాత్రం వాళ్ళు వడ్డిస్తారనమాట. మిగతా అన్నీ కూడా మనమే అక్కడ పెట్టేసిన తర్వాత మనమే వడ్డించుకోవాలి. పెరుగు అవన్నీ కూడా పులుసు అట్లాగన్నీ. సో, జస్ట్ పార్టిషన్స్ లాగా ఉందనమాట. అంతే మధ్యలో గోడలు అట్లా ఏమి లేదు. జస్ట్ ఒక 2 రూమ్స్ లాగా పెద్ద రూమ్స్ లాగా పెట్టేసి టేబుల్స్ వేసేసి పెట్టేశారు. బట్ చాలా నీట్‌గా ఉందండి. అసలు నార్మల్‌గా మనకి అలానే రెస్టారెంట్ అని చెప్పలేము. అలానే మెస్ అని చెప్పలేమనమాట. అట్లా ఉంది. చాలా బావుంది. ఫుడ్ టేస్ట్ కూడా చాలా బావుంది. అండ్ అక్కడ ఎద్దులు అవి కనిపించాయి కదా! సో, అది ఫర్ సేల్ అని చెప్పి పెట్టారనమాట. ఇంకా పైన రూమ్స్ అవి కూడా ఉన్నట్టున్నాయి. మేమైతే అంత చూడలేదు గానీ, మేము వెళ్ళింది ఓన్లీ ఫుడ్ టేస్ట్ చేయడం కోసం వెళ్ళాము. సో, టేస్ట్ చేసేసాము. అండ్ తర్వాత మా బాబు బర్త్‌డే వస్తోందనమాట. సో, బర్త్‌డే కోసం ఏమైనా బట్టలు తీసుకుందామా అని చెప్పి మేము విజయవాడ షాప్స్‌లో ఇక్కడ చూసాం గానీ, సీఎంఆర్‌లో ఆఫర్స్ ఉన్నాయి. బట్ ఇంకొకసారి వెళ్ళడానికి కుదరలేదు. అప్పుడు వెళ్ళినప్పుడు మా వారు ఒక్కరే తీసుకున్నారు. సో, ఇప్పుడేమో మా బాబు కోసం చూస్తున్నాం అనమాట. బాబు కూడా ఇదిగోండి విజయవాడ బందర్ రోడ్‌లో చూసామనమాట. అమ్మ బాబోయ్! అసలు ఎంత బిజీగా ఉందండి. మధ్యాహ్నం టైంలో మధ్యాహ్నం అంటే మరీ మధ్యాహ్నం కాదు. కొద్దిగా ఒక 3 అట్లా అయిందేమో. 2, 3 అట్లా అవ్వచ్చు. బట్ చూసారా? అసలు ఎంత పెద్ద పెద్ద కళ్ళు చెదిరిపోయి అంత మాల్స్‌లాగా అన్నీ పక్కపక్కనే ఉన్నాయి. అండ్ శ్రీవత్స అనుకుంటా ఒకటి కొత్తగా పెట్టారు. అసలు బయట నుంచి చూస్తేనే ఆ ఎలివేషన్‌కే మనకి టెంప్ట్ అయిపోతామనమాట. షాప్‌కి ముందసలు మనం కొన్నా కొనకపోయినా ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసి రావాలి అనిపించే అంతలాగా ఒకదాన్ని మించి ఒకటి మాల్స్ అలా పెట్టేసి అండ్ ఇంకొకటేంటంటే ప్రతి దాంట్లో ఎంతమంది జనాలండి బాబు. అసలు ఇలాంటి ఫెస్టివల్ టైంలో అంతమంది జనాల్ని చూసినప్పుడు కూడా చాలా సంతోషం వేసేస్తూ ఉంటుంది కదా! అబ్బబ్బబ్బా! ఎంత రష్షు, ఎంత రష్షు. మనం కొనుక్కోవడానికి వెళ్తే ఇబ్బంది పడతామేమో గానీ, చూడడానికి వెళ్ళినప్పుడు మాత్రం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మేము మా మ్యారేజ్ అయిన కొత్తల్లో విజయవాడలో ఉన్నామనమాట. ఒక 3 ఇయర్స్. అసలు అప్పటికి, ఇప్పటికి ఎన్ని మాల్స్ పెరిగిపోయాయో, ఎంత ట్రాఫిక్ ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఇంతలాగా టూ మచ్ ట్రాఫిక్‌గా ఉందనమాట. ఈ మామూలుగా అయితే మార్నింగ్ ఆఫీస్ టైంలో లేదు ఈవినింగ్ 6కి ఆఫీస్ టైమ్స్‌లో ఆ టైంలో స్కూల్స్ వదిలే టైము, ఆ టైంలో కొంచెం ఎక్కువ రద్దీగా చూస్తాం గానీ, ఇదంతా కమర్షియల్ ఏరియా అనుకోండి. అయినా సరే అసలు కార్ ముందుకు వెళ్ళడానికి లేకుండా ఫుల్ ట్రాఫిక్‌గా ఉందనమాట. అమ్మో! అసలు ఎన్ని మాల్స్ వచ్చేసాయని చాలా ఆనందం, సంతోషం, ఆశ్చర్యం. సో, కాకపోతే కార్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఉంటుందనమాట సినిమా. ఎనకాల మనం కూర్చొని ఎంజాయ్ చేస్తాం కాబట్టి మనకు బానే ఉంటుంది. భామ ఎంపోరియం ఇక్కడంతా 1 గ్రామ్ జ్యువెలరీ, 92.6 సిల్వర్ జ్యువెలరీ అవి ఉన్నాయి. కుదిరితే ఒక్కసారైనా ఒక లుక్ ఏద్దాం అనుకున్నాం గానీ, అస్సలు అయిపోయిందనమాట. వికెట్ అప్పటికి పడిపోయింది. అసలు ఎంత రద్దీగా ఉన్నాయంటే సీఎంఆర్ షాపింగ్ మాల్‌కి వెళ్ళాము బాబు కోసం అని చెప్పి. వెళ్తే ఏంటోనండి గుంటూరులోనే కలెక్షన్ బావుందనిపించింది. సీఎంఆర్ విజయవాడ కన్నా గూడాను. అక్కడ కూడా ఆఫర్స్ అవి ఉన్నాయిలే గానీ, కొంచెం అరేంజ్‌మెంట్ అది చేయడం, అలానే స్టాఫ్ మనకి చూపించడం, అవన్నీ గూడా మనకి ఏది కావాలంటే అది గబుక్కున క్యాచీగా లేదు. ఎళ్లి తీసుకొని అలా వెళ్ళి వెంటనే చూడొచ్చు అనేటట్టు ఏదో వెతుక్కోవాలి, కుప్పల్లో నుంచి ఇది ఏరుకోవాలి అన్నట్టుగా అంత రష్ మూలన మరి పాపం వాళ్ళకి సర్దే టైం లేదేమో గానీ, బట్ మనకైతే వెళ్ళిన పని మాత్రం అవ్వలేదనమాట. తర్వాత సరేలే మా రిలేటివ్స్ లక్కీ షాపింగ్ మాల్‌లో తీసుకున్నామని చెప్పారనమాట 1, 2 సార్లు. సో, సరే ఒకసారి లక్కీ దాంట్లో కూడా ట్రై చేద్దామంటే, అమ్మ బాబోయ్! అసలిక్కడున్నారండి. అసలు తిరణాళ్ళే అనుకోండి అసలు. ఎంత ఎంతమంది జనం అంటే లోపల ఇసకేస్తే రాలినంత జనం. అసలు మనకి మెయిన్ డోర్ నుంచి లిఫ్ట్ దాకా వెళ్ళడమే చాలా కష్టమైపోయిందనమాట. అమ్మో! అసలిక్కడ మనం ఏమన్నా కొనగలుగుతామా అని మొత్తానికి ఈదుకుంటూ పైకెళ్ళి కాసేపు మా పాపకి ఏదన్నా చూస్తే అక్కడంతా ట్రయల్ రూమ్స్ దగ్గరే బోలెడంత మందున్నారనమాట. వామ్మో! వద్దులే అని రిటర్న్ వచ్చేసామనమాట. అప్పటికి మా వికెట్లు ఇంక పడిపోయినాయి.
సో ఇదిగోండి ఇదే శ్రీవత్స కొత్తగా పెట్టారనుకుంటా. అసలు బయటికి చూస్తేనే ఎంత బాగుందంటే అక్కడ కాసేపు ఆగి దాన్ని కాసేపు చూసి రావాలనిపించింది అనమాట. అసలు చాలా బాగున్నాయండి షాపింగ్ మాల్స్ అవి అయితే మాత్రం. అల్టిమేట్ ఉన్నాయి అసలు. బయట నుంచి లోపల మనకి స్టఫ్ ఎలా ఉందో తెలియదు కానీ బయట నుంచి అయితే అద్దరిపోయాయి. సో అయిపోయిన తర్వాత సరే ఇంకా షాపింగ్ ఎలాగా అవ్వలేదు, సరే టెంపుల్కి వెళ్దాము అని అనుకున్నాం అనమాట. సరే టెంపుల్కి వెళ్దామంటే అప్పుడేమో భవానీ మాలలు అవన్నీ వేసుకుంటున్నారు కదా. సో రూట్ అంతా డైవర్ట్ చేశారంట. సో విపరీతమైన ట్రాఫిక్. అండ్ అలానే అక్కడ దాకా వెళ్ళిన తర్వాత వెహికల్స్ అలవ్ లేదన్నారు. సో ఇంకేం చేస్తాం, ఏం చేయలేక మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసాం అనమాట, వెనక్కి వచ్చేసాం. ఈలోపు మా అబ్బాయికి మళ్ళీ ఇంకో కోరిక పుట్టుకొచ్చింది. ఇదిగోండి ఈ లైటింగ్ అంతా అక్కడ పెట్టింది అనమాట. ఎంత బాగుందో చూసారా, కొండ మీద లైటింగ్ కూడా అసలు చాలా బాగుంది. కొంచెం సేపు అక్కడ కొద్దిగా అలా తిరిగాం, కాకపోతే కొంచెం అలౌ చేసి ఉండుంటే బాగుండేది. సో అంతా ఆపేశారు. అది మార్నింగ్ ఈవినింగ్ ఏదో కొన్ని ఫిక్స్డ్ టైమింగ్స్లోనే, అది కూడా వెహికల్స్తో కాకుండానే వెళ్ళడం కుదురుతుంది అనుకుంటాను. అండ్ గుంటూరు నుంచి వెళ్ళే రూట్ వేరు, బట్ ఊళ్ళో నుంచి వెళ్ళే రూట్లో ఆపేశారనమాట ఆ రోజు మేము వెళ్ళినప్పుడు. సో ఇదిగోండి ఎంత బాగుందో లైటింగ్ అయితే, చాలా బాగుంది. మీరు కూడా కొంచెం చూసి ఎంజాయ్ చేయండి, నయనానందం. సో తర్వాత మా అబ్బాయికి ఇదిగోండి కోరిక పుట్టింది, బర్త్డేకి డ్రెస్తో పాటు షూ కూడా కావాలంట. సో ఆ షూ కోసం వెతుకులాట అనమాట ఇప్పుడు మేము. ఇది కూడా కొంచెం హోల్సేల్ ప్రైజెస్లో ఉండే షాప్స్ అండి ఇవి. మనకి జైలు ఉంది కదా, సో జైలు ఉండే ఏరియాలో మనకి చెప్పుల కొట్లు అవి ఉన్నాయి కొంచెం బాగానే. సో అక్కడైతే కొంచెం ప్రైజెస్ అవి రీజనబుల్గా ఉంటున్నాయి. ఇంతకుముందు ఒకసారి వెళ్ళాం అనమాట మా వారికి కావాలంటే. సో మళ్ళీ ఇది రెండోసారి అక్కడికి వెళ్ళడం. సో అదిగోండి అదే మేము తీసుకున్న షాప్, గణేష్ అని అక్కడ ఉందన్నమాట జైలుకి దగ్గరలో. గణేష్ అక్కడ తీసేసుకున్న తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. సో అదే అండి ఈరోజుటి నా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.